ఉన్నారు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మిన వాడిని ఏమంటుంది బైబిల్? భ్రష్టుడు అంటాం. చెప్పండి గట్టిగానండి. అని ఊరుకుందా ఇంకా చూడండి. ఇంకెవరన్నా అంటే కూటి కోసం కక్కుర్తి పడడం ఎలాంటిదో తెలుసా? ఒక స్త్రీతో వ్యభిచారం చేయడానికి కక్కుర్తి పడే మగవాడితో, లేకపోతే పురుషుడితో వ్యభిచారం చేయడానికి ఇష్టపడే స్త్రీతో సమానం. భోజనం కోసం కక్కుర్తి పడడం అనేది వ్యభిచారంతో సమానంగా ఇక్కడ బైబిల్ చెప్తుంది. ప్రియులారా, అలాంటి ఆ కక్కుర్తితోనే అవ్వమ్మ ఏం చేసింది? పాపం చేసి మానవ జాతికి శాపాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మానవ జాతి ఏం చేయాలి? మన ఆది తల్లి అయిన అవ్వమ్మ, తండ్రి అయిన ఆదాము చేసిన అతిక్రమాన్ని, ఆ పాపాన్ని మనం మాని ఉపవాసం అనేటువంటి పేరుతో ఆ పాపాన్ని మనం జయించి అపవాదితో యుద్ధము చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రియులారా, మొదట దేవునికి నీవు దగ్గర అవ్వడానికి చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన మొదట నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తుంది కదా. ఫాస్టింగ్ విల్ లీడ్స్ యూ నియరెస్ట్ టు ద ఫాదర్. ఉపవాసం అనేది తండ్రికి నిన్ను దగ్గరకి నడిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, యేసుప్రభు చెప్పి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్తే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు ఉపవాసము చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి మీ తలంటుకొని మీ ముఖం శుభ్రంగా కడుక్కొని గదిలోనికి వెళ్ళి 16వ వచనం చదువు, 17వ వచనం చదవండి. అందరూ చెప్పండి. ఉపవాసము ఉన్నవారు ఏం చేయాలంట? రహస్యమందున్న, గట్టిగానండి, గట్టిగానండి, రహస్యమందున్న అంటే ఉపవాసం నేను ఎక్కడ నడిపిస్తుంది? దేవుని వద్దకు నడిపిస్తుంది. ఇందాక మనం చదువుకున్న యోవేలు గ్రంథం 2:12లో కూడా దేవుడు ఉపవాసం ఎక్కడ రమ్మన్నాడు? మీరందరూ మౌనంగా ఉంటే చెప్పట్లేదేంటి? మీరు చెప్పబోతే నాకు అనిపిస్తుంది మీరు వింటలేదని అర్థం. మీకు అర్థం కావట్లేదు, లేకపోతే వినట్లేదు అనిపిస్తుంది. కొంచెం రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, ఇంకొంచెం స్పీడ్గా నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఓకే. ఇందాక ప్రభు ఏమన్నాడు? యోవేలు గ్రంథం 2:12లో ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పుడైనా ఉపవాసం ఎక్కడెక్కడ రమ్మన్నాడు చెప్పండి? నా యొద్దకు రండి అన్నాడా? ఎక్కడికన్నా బొండి అన్నాడా? గట్టిగానండి, ఎక్కడ రమ్మన్నాడు? నా యొద్దకు. అందుకని ఉపవాసం, అంటే వేరొక, వాసము అంటే నివాసం. ప్రతిరోజు మనం నివసించే నివాసానికి లేదా జీవించే జీవన విధానానికి వేరుగా మనం చేసేదాన్నే ఉపవాసం అంటాం. ప్రతిరోజు మనుషులతో ఉంటాం, లోకంతో ఉంటాం, ఏదో ఒకరోజు ఉపవాసం ప్రకటించి దేవునితో ఉంటాం. అందుకనే ఉపవాస దినము అంటాం. సో ఈ ఉపవాస దినం అనేది మొట్టమొదట మనిషిని దేవుని దగ్గరకు చేరుస్తుంది. రెండవది ఏం చేస్తుందంటే, ఈ మనిషిని వెంటాడుతూ శోధించడానికి ప్రయత్నం చేస్తున్న అపవాది అనేవాడిని ఆ మనిషి దగ్గర నుంచి దూరం చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపవాది ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు అడిగితే, భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ తూర్పుగోదావరి జిల్లాలో రంగాపురం కూడా వెళ్ళొచ్చానని చెప్పింది. రంగాపురమేనా? తూర్పుగోదావరి జిల్లా అనేది కాదా? తూర్పుగోదావరి జిల్లాలో రంగాపురం కూడా వెళ్ళొచ్చాను నేను అని చెప్తుంది. ఎవరో? అపవాది. తూర్పుగోదావరి జిల్లాలో రంగాపురం వెళ్ళాను. మీ పేరేం పేరమ్మా? నా పేరు నీకెందుకు అంటావా? రాజమణి, నారీమణి గారింటికి కూడా వెళ్ళొచ్చానని చెప్తుంది. ఎవరు? అపవాది. లేకపోతే నీ పేరేం పేరే? వెంకటస్వామి గారింటికి కూడా వెళ్ళొచ్చానని చెప్తుంది. భూమి మీద అటు ఇటు తిరిగి వస్తుంది. ఎందుకు తిరుగుతుంది? పేతురు రాసిన మొదటి పత్రికలో 5:8 వచ్చిన, ఎవరిని
చెప్పండి, ఎవరిని? మింగుదునాని గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది. రోజు అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాడని చెప్పాడు. ఎందుకు తిరుగుతున్నావరా అని అడిగితే ఏమన్నాడు? ఎవరిని? మింగుదునాని వెంకటస్వామి గారింటికి వెళ్ళి, లేకపోతే నారీమణి గారింటికి వెళ్ళి, ఇంకొక ఆయన సుబ్బయ్య గారింటికి వెళ్ళి, లేకపోతే ఇంకా సుబ్బారావు గారింటికి వెళ్ళో, వెంకటరావు గారింటికి వెళ్ళో, లేకపోతే ఇంకొక వెంకటరావు ఎవరో ఒక ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? వారి జీవితాన్ని నెమ్మది లేకుండా పాడు చేయడానికి ఎవరిని మింగుదునాని సింహములాగా వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది. ఇప్పుడు ఈ అపవాది మనం పొమ్మంటే పోతాడా? వాడు యేసు ప్రభువునే వాడు. నేను మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎంత ఆశ్చర్యపోయానంటే, యేసు ప్రభువుని వాడికి నచ్చిన స్థలాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళాడు, కొండ మీదకి, ఎత్తైన కొండ మీదకి. వాడు ఎక్కడ తీసుకెళ్ళాడు? యేసు ప్రభువుని తీసుకెళ్ళాడు. నిన్ను తీసుకెళ్ళాడు పెద్ద కష్టమా? అంతగా వాడు బలవంతుడుగా ఉండి యేసు ప్రభువుని తీసుకెళ్ళిపోయాడు. రంగాపురంలో నేను తీసుకెళ్ళి పెద్ద కష్టమా? సో యేసు ప్రభువునే మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు, జయించడానికి ప్రయత్నం చేశాడు. నీ జీవితాన్ని కూడా మింగడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నిన్ను ఎవరిని మింగుదాని గర్జించు సింహములాగా వెతుకుతూ తిరుగుతూ రంగాపురం, మీ ప్రాంతాల్లో, మీ గ్రామానికి, మీ ఇంటి దాకా వాడు వచ్చి మిమ్మును, మీ కుటుంబాన్ని మింగివేయకుండా, మీ సంఘాన్ని, మీ సహవాసాన్ని మింగివేయకుండా వాడిని మీ యొద్ద నుంచి పారద్రోల కొట్టడానికి దేవుడు మీకు ఇచ్చే ఆయుధమే ఉపవాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు సంఘాల్లో ఏమవుతుందంటే ఉపవాసాలు మానేశారు, ఊసులు ఎక్కువైపోయింది. సంఘంలో ఏమైపోయింది? ఉపవాసాలు మానేశారు, ఊసులాట ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఎప్పుడో మేము అంత ఉపవాసం చేసి ఇంత చేసాం, అంతకాలం చేసి ఎంతకాలం చేసి అన్ని రోజులు చేసి ఇన్ని రోజులు చేసి అలసిపోయాం అని చెప్పి చేసిన వాళ్ళు, ఇంతకుముందు చేసామన్న వాళ్ళు ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళని అడ్డగిస్తున్నారు కదా. వాళ్ళు చేయట్లేదు, ఇప్పుడు చేసేవాళ్ళని చేయనీయట్లేదు. వాళ్ళు చేయట్లేదు, ఇప్పుడు చేసేవాళ్ళని చేయనీయట్లేదు. అందుకని ఏమైపోతుంది? కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. సంఘాల్లో ఉన్న కుటుంబాలు సమాధానానికి బదులు వివాదాలతోనూ, ఒకరి మీద ఒకరు వెక్కసమైనటువంటి వివాదాలతోనూ సంఘాలు నిండుకొని ఉన్నాయి. అపవాది పరిపాలన చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి ఉపవాసం చేస్తారో ఆ వ్యక్తిని సాతాను విడిచిపెట్టి పోతాడు. దేవుడు ఆ వ్యక్తికి సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ఉపవాస ప్రార్థనలు చేయడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తికి దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. దేవుడు ఆ మనిషికి సమీపంగా ఉంటాడు. అంతేకాదు, ఆ ఉపవాసాలు చేసేటువంటి వ్యక్తుల జీవితాలని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తా అంటే, బైబిల్లో అనేక మంది ఉపవాసాలు చేసిన వారిని మీకు చూపిస్తాను. ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరూ ఊహకు అతీతమైన స్థితిలో దేవుని చేత హెచ్చించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎస్తేరు వయసు ఎంత? నేను ఇందా చెప్పాను కదా, అప్పుడే పెళ్ళి 30 రోజులు అయింది. పెళ్ళయి 30 రోజులు అయింది అమ్మాయికి. పెళ్ళయి 30 రోజుల తర్వాత వాళ్ళ నాన్నతో చెప్తుంది, మీరు వెళ్ళి ఉపవాసం ఉండండి. మీరు వెళ్ళి ఉపవాసం ఉండని చెప్పడం కాకుండా, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం చేస్తామని చెప్పి. అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయికి పెళ్లి కాకముందే ఏం అలవాటు ఉంది? ఉపవాసాలు చేసే అలవాటు ఉంది. ఇక్కడున్న పెళ్లి కాని అమ్మాయిలందరికీ, అబ్బాయిలందరికీ మనవి చేస్తున్నాను, పెళ్లి కాకముందు ఊరు మీద తిరగటం, ఊసులు ఆడుకోవడం. ఎక్కువ ఆడపిల్లలు కలుసుకుంటే ఊసులు ఎక్కువ ఆడుతుంది, ఉపవాసం చేయరు. ఊసులు ఆడుకోవడం కదా, ఆడపిల్లలు ఎక్కువ కలిస్తే ఊసులు ఆడుకుంటారు. మగ పిల్లలు ఎక్కువ కలిస్తే ఊరి మీద తిరుగుతారు, మా మొదలు పెడతారు. మరి ఆ వీధికి వెళ్ళొద్దాంపా, ఈ వీధికి వెళ్ళొద్దాంపా తిరుగుతుంటారు కదా. ఊసులు మాని, నా స్లోగన్ ఏంటంటే, ఊసులు మానండి, ఉపవాసం చేయండి. పక్కన వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఊసులు మానండి, ఉపవాసాలు. సంఘాల్లో ఉన్న సీనియర్స్ అందరూ, మేము అప్పుడు అంత చేసాం, ఎంత చేసాం, అన్ని రోజులు చేసాం, రాత్రి పగలు చేసాం అని చెప్పి వాళ్ళు అప్పుడు చేశారంట. ఇప్పుడు చేసేవాళ్ళు మాత్రం చేయనిట్లా, మేము చేసి అలసిపోయాం, మీరు కూడా చేసి మాలా మోసపోకండి అన్నట్టుగా వాళ్ళు సాతాను పట్టిన దోతల్లాగా తయారైపోయి వాళ్ళు చేయకుండా చేసేవాళ్ళని
చేయనీయకుండా వాళ్ళు చర్చికి రావట్లా. ఎవరైనా వెళ్ళి చర్చిలో ప్రార్థన అబ్బో భక్తురాలు బయలుదేరిందండి అని చెప్పి ఆవిడ కామెంట్ చేయడం ప్రారంభించారు. దేవుని సంఘంలో సాతాను ఉపవాసము చేయకుండా ఊసులతో కాలం గడిపిస్తుంది. మీ సంఘం అలా ఉండకూడదని చేతులు జోడించి మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీ కుటుంబాల ఉండకూడదు, నీ జీవితం అలాగా ఉండకూడదు. సాతాను నిన్నును, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని మింగడానికి అవకాశం ఇవ్వకుండా దానిని వెళ్ళగొట్టడానికి ఉపవాస దినం అనే దాన్ని నీవు ప్రకటన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న యవనస్తులైనటువంటి బిడ్డలందరికీ మనవి చేస్తున్నాం, ఊరి మీద తిరగటం మానేయండి. యవనస్తులైన పిల్లలు, ఆడపిల్లలు ఊసులాడుకోవడం మానేయండి. సమయం దొరికినప్పుడు, సెలవు దొరికినప్పుడు, ఈరోజు నేను ఉపవాస ప్రార్థన చేసి ఎవరిని పట్టించుకోకుండా ఆ రోజు చర్చిలో ఉపవాస కోవటం లేకపోయినా బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి కూర్చోండి. నేను చెప్తున్నాను, మీ కుటుంబంలో, మీ కులంలో, మీ ఊర్లో, మీ ఫ్రెండ్స్లో ఎవ్వరికి లేని ఉన్నతమైన జీవితాన్ని దేవుడు అలాంటి వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక రోజు నిన్ను చూసి, అరే పలానా అమ్మాయిరా ఎప్పుడు చర్చికి వెళ్ళేది, ఉపవాస ప్రార్థన చేసుకునేది, ఇదిగో వాళ్ళ అమ్మా నాన్న అంత జీవితం లేదు కానీ ఆ అమ్మాయి నమ్మిన దేవుడు ఆ అమ్మాయిని గొప్పదాన్ని చేశాడురా అని చెప్పుకునే రోజు వస్తుంది. ఆమేన్. ఎస్తేర్ అనే అమ్మాయికి అమ్మా నాన్న లేరు, తల్లిదండ్రులు లేరు, అనాథ అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు లేకపోతే వదిలేసి వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు తెలియదు. వాళ్ళ పెద్దనాన్న కొడుకు మొర్దుకాయ అనే వ్యక్తి, అన్నయ్య అలాంటి వాడు. ఆ అన్నయ్య పెంచుకున్నాడు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అమ్మా నాన్న లేరని దిగులు చెందలేదు, లేకపోతే అమ్మా నాన్న లేరు కాబట్టి మనల్ని అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరని ఇష్టానుసారంగా తిరగలేదు. ఆమె ఉపవాస ప్రార్థనలు చేయడం నేర్చుకుంది. తన స్నేహితుల చేత కూడా ఉపవాస ప్రార్థనలు చేయడం నేర్చుకుంది. దిక్కులేని అనాథైనటువంటి ఎస్తేర్ అనే అమ్మాయిని ప్రపంచంలో 127 దేశాలకు అధిపతి అయినటువంటి మహాచక్రవర్తికి భార్యగా దేవుడు ఆమెను చేశాడు. తప్పకుండా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జాతి వారందరూ బానిసలుగా ఉన్నారు. ఆమె రక్త సంబంధికులు, ఆమె కులస్తులు, ఆమె దేశస్తులందరూ బానిసలుగా ఉన్నారు. కానీ ఆమెను మాత్రం ఆమె దేవునితో ఉపవాసం చేసి, సహవాసం చేసి, ఉపవాస ప్రార్థనల చేత ఆమె జీవితాన్ని మలుచుకుంది. దేవుడు ఏం చేశాడు, తాను ఊహించి